హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్లో అయితే సాయి ఎక్కడ పోతుంది అనుకుంటున్నారేమో, రెడీ అయినానని. ఏం లేదండి, చాలా రోజులు అయ్యనమాట. మేము కసాపురం పోవాలని అనుకుంటున్నాం. ఇంక ఈ వారం అయితే కుదిరిందనమాట. ఫస్ట్ కార్తీకాలలో అయితే ఇంకా పోదామని చెప్పి అయితే ఇంక ఇప్పుడు బయలుదేరినాము. ఇంకా పోయేదే ఇంక ఇప్పుడైతే గుంటకల్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే బస్సు దిగాము. ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అంటే ఆటోలో అయితే ఇంకా వెళ్ళాలి కదా కసాపురానికి. అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇంకా వస్తున్నాం కానీ పక్కన అన్ని అంగడాలన్నీ ఉన్నాయన్నమాట. సారీ అండి, అంగడిలు అవి. ఇంకా మేము ముందుకు వెళ్తూ ఉన్నాను, అన్నీ చూపిస్తున్నాను. ఇంకా చెప్తాను కదండి, వాన ఎక్కువగా వచ్చింది కదా, ఆ వాన వలన రోడ్లు మొత్తం బుడదగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మంచి మంచి స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కసాపురంలో అట్లా ఎంట్రీ అయినామో లేదో అండి, ఇంకా ఆటో దిగితేనే ఇంకా వాళ్ళు సతాయిస్తున్నారు మమ్మల్ని. ఏమని అంటే, రూమ్ తీసుకుని రండి, లేకుంటే బ్యాగ్ మా దగ్గర పెట్టండి, చెప్పులు మా దగ్గర వదలండి అనేసి అయితే మమ్మల్ని సతాయిస్తున్నారు. ఇంకా మేము వీడియో తీసుకోవడానికి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా వాళ్ళందరినీ అయితే ఇంకా తొలగించుకొని అయితే ముందుకైతే వచ్చేసాము. ఎండ అయితే చాలా భారీగా ఉంది. మేము వచ్చేళ్ళకి 1 గంట అలా అయింటుంది. పొద్దున్నే బయలుదేరామండి మేము 10 గంటలకు అట్లా. మాకు దగ్గరే కాబట్టి ఇంకా 1 గంట లోపు అయితే ఇంకా కసాపురంలోకి అయితే వచ్చాము. ఎండ మొత్తం మూతి మీద కొడుతుందన్నమాట. ఇంకా కాకపోతే ఇంకా అట్లనే వీడియో అయితే తీసాము. చాలా చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి కసాపురం అయితే. చాలా అంటే చాలా అసలుకి. అంటే ఎందుకంటే కొత్తగా అయితే ఇంక అంతా కడుతున్నారనమాట. గుడికి పెయింటింగ్ కూడా వేశారు. ఒకసారి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి అయితే ఇంకా ఈ గుడికి ఎలా పెయింటింగ్ వేయించారైతే చూద్దాము. క్లైమేట్ చాలా బాగుంది కదా, ఎండకి మేఘాలు చాలా బాగా కనిపిస్తున్నాయి వీడియోలో. మాకైతే ముఖం మీద కొడుతుందన్నమాట ఎండ మొత్తం. కానీ వీడియోలో చూస్తుంటే చాలా బాగుంది. నేను ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. మధ్యాహ్నం అయినా కూడా దర్శనానికి వెళ్తూనే ఉన్నారనమాట కంటిన్యూస్గా. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇటు సైడ్ చూడండి, ఇంకా మేము గుడి అయితే చూపిస్తున్నాము. రంగులు వేశారు కదా, చాలా బాగుంది కదా. ఇట్లనే పెయింటింగ్ అంతా ఇంకా వర్క్ కూడా జరుగుతుంది అనమాట. రంగులు కూడా వేస్తూ ఉన్నారు. ఇంక ఇటు సైడ్ అయితే మొత్తం అంగడిలన్నీ తొలగించేశారు. ఇంకేం లేకోకుండా మంచిగా అయితే వర్క్ అయితే జరుగుతూ ఉండింది. ఇట్లుందనమాట మొత్తం. లేకపోతే ఇక్కడే ఎవరైనా స్వామి దగ్గర నిద్ర చేయాలనుకునేటోళ్ళు అయితే ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదండి, ఇది మొత్తం ఫుల్ నైట్ మొత్తం నిండిపోతూ ఉండిండేది. ఇప్పుడైతే పడుకోవడానికి రూములే తీసుకోవాలి ఖచ్చితంగా, ఇక్కడ పడుకోవడానికి లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం రండి, చూపిస్తాం ఇంకా ఎట్లా ఉంది ఏమనేసి అయితే. ఇక్కడైతే చూడండి ఇట్లా ఉందన్నమాట. అక్కడ ఒక సెట్ చేశారు గడ్డితో, చాలా మంచిగా ఉంది. అది హోటల్ లాగా, హోటల్ కాదు, దాని కింద పనిచేసే వాళ్ళు కూర్చోవడానికి అయితే ఒక అట్లా చేశారనమాట. చాలా బాగుండింది. ఇంక ఇట్లా ఖాళీ ప్లేస్ ఉండింది. చెప్పులు లేకుండానే ఎండకు అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఇంక ఇప్పుడు చూడండి ఇట్లా ఉందన్నమాట గుడి బయట సైడ్ నుంచి చూస్తుంటే. ఇంకొంచెం అయితే ముందుకైతే వెళ్దాము. ఇక్కడ ఏం లేదండి, మేము ఇంకా ఏమంటారు కాళ్ళు కడుక్కొని ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకొని అయితే వద్దామని చెప్పేసి అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము. మేము ఇంకా ఉపవాసం ఉండి అయితే వచ్చామన్నమాట. అందుకనేసి అయితే ఇంకా ఏ టైం అయినా పర్వాలేదు, దేవుని దర్శించుకొని అయితే ఉపవాసం తీద్దామని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఒకసారి రాజు అయితే వీడియో తీస్తున్నాడు. నేనైతే ఇంక ఇప్పుడే ముఖం కడుక్కొని అయితే ఇంకొచ్చాను. ఇట్లుందనమాట, దూరం నుంచి చూస్తూ ఉంటే గుడి మొత్తం ఇట్లుంది, ఖాళీ ప్లేస్ మొత్తం ఇట్లుంది. ఇంక ఇదంతా కూడా వర్క్ జరిగితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఒక 3 నెలలు ఒక 5 నెలలు అయినా పట్టొచ్చు అనమాట ఈ వర్క్ మొత్తం పూర్తయ్యేలోపు. ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చామన్నమాట దేవుణ్ణి దర్శించుకొని అయితే. ఇంకా ప్రసాదాలు ఇద్దామని చెప్పేసి అయితే ఇంకా రాజు అంతా కూడా ప్రసాదాలన్నీ కూడా తీస్తున్నాడు. ఇంకా మేమిద్దరమే వెళ్ళాం కదా, ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మా అక్క కూతురు ఇంకా అల్లుడు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా దేవుని దర్శించుకొని ఇంకా నైట్ పడుకోవడానికి లేదని చెప్పాను కదండి, ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంకా తిరిగి అయితే వచ్చామన్నమాట. మార్నింగే వచ్చేసాము.